విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఫాలోస్ ద గివెన్ రూల్? రూల్ ఏంటి అంటే చూడమ్మా, దిగువ ఇచ్చిన ఐచ్ఛికాల్లో దత్త నిబంధనను అనుసరించేది ఏది? ఆ నిబంధన ఏంటో ఇప్పుడు మనం తెలియాలి, అవునా? రూల్: the closed figure inside the first cell goes on losing its sides one at a time, and the open figure inside the first cell goes on gaining its sides one at a time. నిబంధన ఏంటంటే నిబంధన, ఓకే. మొదటి గదిలోని సంవృత పటము లేదా సంపూర్ణ పటము తడవకి ఒక చొప్పున, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క చొప్పున భుజాన్ని కోల్పోతుంది, ఓకే. మొదటి గదిలోని వివృత పటం అంటే పూర్తి కాని పటం, అసంపూర్ణ పటం తడవకి ఒకటి చొప్పున భుజాన్ని లబ్ధి పొందుతుంది, అంటే ఒకటి గెయిన్ అవుతుంది. ఆ ప్యాటర్న్, ఆ రూల్ ఫాలో అయ్యే బొమ్మ ఏది అని అడిగాడు. సార్ వీడు చూడండి, ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6. అమ్మ నేను అవుటర్ని మాత్రం చూస్తున్నాను ముందు, ఆ తర్వాత ఇన్నర్ చూద్దాం. 6 కాస్త ఒక సైడ్ పోయింది, 2 సైడ్లు పోయాయి, 3 సైడ్స్ పోయాయి, అంటే హ్యాపీ నాకు. ఇన్నర్ గారు చూడండి, 2 ఉన్నాడు, 3 అయ్యాడు, 4 అయ్యాడు, 5 అయ్యాడు, అంటే అన్ని కండిషన్స్ వీడు సాటిస్ఫై చేశాడు. సో దట్ ఈస్ ద ఆన్సర్, దట్ ఈస్ ద ఆన్సర్. మిగిలిన వాళ్ళు అలా సాటిస్ఫై చేసి ఉంటారు. చూడండి ఎక్కడో చోట ఇప్పుడు 2 సైడ్స్ ఉన్నాయి ఇన్నర్ గాడుకి, ఇక్కడ 3 అయ్యాయి, బాగానే ఉంది, ఒకటి గెయిన్ అయింది, కానీ మళ్ళీ 2 అయ్యాయి, అంటే మళ్ళీ ఒకటి తగ్గిపోయింది, అంటే ఇది కుదరట్లేదు. చూసారా? అలా ఏదో ఒక కండిషన్ ఫెయిల్ అవుతూ ఉంటుందమ్మా, ఓకేనా? ఇప్పుడు చూడండి, వీడు ఒకరిని పోగొట్టుకున్నాడు, ఇద్దరిని పోగొట్టుకున్నాడు, అవునా? ఈసారి కూడా మళ్ళీ ఇద్దరే పోయారే, ఇంకోటి ఎక్స్ట్రా పోవాలి కదా, ముగ్గురు పోవాలి కదా, అంటే ఇది కాదు. అర్థమైందా? అలా ఏదో ఒకటి ఫెయిల్ అవుతూ ఉంటాయమ్మా. చూడండి, వీడు 2 సైడ్సే ఉన్నాయి, మరి ఒక సైడ్ పెరగాలి కదా, మళ్ళీ 2 ఉన్నాయేంటి, అంటే వీడు ఆన్సర్ కాదు. అంటే ఆన్సర్ అమ్మా ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్, ఓకేనా?